ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ పునాదులను కదిలిస్తోందని, అందులో భాగంగానే కడప జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నేతలను ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తోంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో, అసలు కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ వైసీపీ నేతలు ఎవరు అనేది మనం కనుక ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, అభిషేక్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి ఆయన గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు కడప ఎంపీ స్థానాన్ని అవినాష్ రెడ్డికి ఇవ్వడంతో అభిషేక్ రెడ్డి ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారని, అందులో భాగంగానే ఆయన రానున్న రోజుల్లో షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా అయితే చక్కర్లు కొడుతూ ఉంది. ఒకసారి కనుక ఎందుకు ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ పంచికి వెళ్తున్నారు అనేది కనుక మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, వైఎస్ జగన్కు భారీ షాక్. వైసీపీ పునాదులు కదిలిస్తున్న వైఎస్ షర్మిల. మనం మాట్లాడుకున్నట్లుగా అసలు వైసీపీ పునాదుల్నే కదిలించేందుకు షర్మిల గారు పావులు కదుపుతున్నానని, ఆ రకంగానే కడప జిల్లాలో వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. నెక్స్ట్, షర్మిల ఆహ్వానంతో కాంగ్రెస్లో చేరనున్న వైఎస్ అభిషేక్ రెడ్డి. షర్మిల గారి ఆహ్వానం మేరకు వైఎస్ అభిషేక్ రెడ్డి అలాగే వారి తండ్రి ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. షర్మిల గారు వారికి ఆహ్వానం పలికినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. నెక్స్ట్, 2019 నుంచి వైసీపీలో యాక్టివ్గా ఉన్న అభిషేక్ రెడ్డి. మనం మాట్లాడుకున్నట్లుగా 2019 సంవత్సరం నుంచి వైసీపీలో వైఎస్ అభిషేక్ రెడ్డి కొంచెం యాక్టివ్గా ఉన్నారు. ఆయన రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించారు, కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్ అభిషేక్ రెడ్డి భంగపడ్డారు. అందుకే ఆయన పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పుడు వైసీపీని వీడి వారి అక్క ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. నెక్స్ట్, కడప ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న అభిషేక్ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏఐటీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి తన బెయిల్ గనక రద్దయి జైలుకు వెళ్లాల్సి వస్తే తరువాత వైఎస్ అభిషేక్ రెడ్డిని వైసీపీ నుంచి కడప ఎంపీ బరిలో దించుతారు అంటూ కూడా నిన్న మొన్నటి వరకు కొన్ని వార్తలు హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో, వైఎస్ అవినాష్ రెడ్డి గారికే ఈ కడప ఎంపీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడంతో వైఎస్ అభిషేక్ రెడ్డి గారు ఒకంత భావోద్వేగానికి లోనయ్యారని, దానివల్లే ఆయన పార్టీ మారేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అవినాష్ రెడ్డికే మరోసారి కడప ఎంపీ సీట్ ఇచ్చినట జగన్. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయితే జైలుకి వెళ్ళే అవకాశం. మనం మాట్లాడుకున్నట్లుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏఐటీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గనక తన బెయిల్ రద్దయి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సి వస్తే అప్పుడు ఏంటనేది ఒక సందిగ్ధ అవస్థలో పార్టీలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో అభిషేక్ రెడ్డిని తెర మీదకి తీసుకొస్తారు అనేటువంటి ఊహాగానాలు కూడా నిన్న మొన్నటి వరకు బలంగా వినిపించాయి. అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకే కడప ఎంపీ టికెట్ ఇస్తారు. అవినాష్ రెడ్డి కనుక అందుబాటులో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకే కడప ఎంపీ టికెట్ ఇస్తారు తప్ప అభిషేక్ రెడ్డికి ఇచ్చేటువంటి ఛాన్స్ లేదు అంటూ కూడా మరో వార్త కూడా హల్చల్ చేసింది. అభిషేక్ రెడ్డికి స్పష్టత ఇచ్చినటువంటి వైసీపీ అధినేత జగన్. సో ఒకవేళ గనక అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లాల్సి వచ్చినా వారి కుటుంబ సభ్యులకే ఆ టికెట్ ఇస్తా కానీ మీకు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు అభిషేక్ అంటూ జగన్మోహన్ రెడ్డి అభిషేక్ గారికి ఒక స్పష్టత ఇచ్చినట్లుగా ఒక వార్త కూడా హల్చల్ చేసింది. అభిషేక్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఆఫర్ చేసిన వైఎస్ షర్మిల. సో వైసీపీ వైఎస్ అభిషేక్ రెడ్డికి టికెట్ నిరాకరించడంతో వైఎస్ షర్మిల గారు అభిషేక్ రెడ్డికి టికెట్ ఇస్తానంటూ కూడా ఆవిడ ఆఫర్ చేసినట్లుగా ఒక వార్త అయితే హల్చల్ చేసింది. నెక్స్ట్, సునీత ద్వారా అభిషేక్ రెడ్డి తండ్రి మదన్ మోహన్ రెడ్డితో రాయబారం. సో షర్మిల గారు సునీత గారిని రంగంలోకి దింపి సునీత గారి ద్వారా అభిషేక్ రెడ్డి తండ్రి అయినటువంటి మదన్ మోహన్ రెడ్డి గారితో రాయబారం సాగించారు అన్నట్లుగా ఒక వార్త వచ్చింది. నెక్స్ట్,
అభిషేక్ రెడ్డికి ప్రొద్దుటూరు శాసనసభ కాంగ్రెస్ టికెట్, అభిషేక్ రెడ్డి తండ్రి మదన్ మోహన్ రెడ్డికి కమలాపురం అసెంబ్లీ టికెట్ ఇస్తామని సునీత ద్వారా రాయబారం పంపినట్లు తెలుస్తోంది. ఆ రాయబారం కూడా ఫలించినట్లుగా ఒకంత సమాచారం అయితే అందుతోంది. కాంగ్రెస్లో చేరడానికి అభిషేక్ రెడ్డి ఫ్యామిలీ రెడీ అయినట్లుగా జగన్మోహన్ రెడ్డికి అభిషేక్ రెడ్డి ఫ్యామిలీ భారీ జలక్కివ్వబోతోంది అన్నట్లుగా ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. కడప బస్సు యాత్రలో అభిషేక్ రెడ్డి చేరికపై షర్మిల ప్రకటన. కడపలో షర్మిల గారు బస్సు యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ అభిషేక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేదా అనేది త్వరలోనే ఆవిడ ప్రకటన చేసే అవకాశం ఉందంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన తమ్ముడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి భారీ జలకివ్వబోతున్నట్లుగా, ఆయన వైసీపీని వీడి షర్మిల గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది.